ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునే ముందు ఒక అమ్మ ఒడిలో ఆడుకున్నామని గుర్తుంచుకోవాలి. ఎంతటి వారైనా ధర్మ మార్గాన్ని తప్పితే కీడు తప్పదు. కర్ణుడు అత్యంత బలశాలి అయినా ధర్మాన్ని తప్పి కురుక్షేత్రంలో హతమయ్యాడు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి చూడు, నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అబద్ధాలు చెబుతూ లేనివి కల్పించి మాట్లాడి చూడు, నీ చుట్టూ ఒక పెద్ద గుంపే తయారవుతుంది. మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది, కానీ మంచితనానికి మరణం ఉండదు. ఉదయం లేవగానే ఒక మంచి ఆలోచన, ఒక చిన్న చిరునవ్వుతో రోజు మొత్తాన్ని మార్చేస్తుంది. నీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప లోకంలో ఎక్కడ కనిపించడు. మరణించిన తర్వాత 3వ రోజు గోళ్ళు ఊడిపోతాయి, 4వ రోజు శరీర వెంట్రుకలు రాలిపోతాయి, 5వ రోజు మెదడు కరిగిపోవడం మొదలవుతుంది, 6వ రోజు పొట్ట భాగం కరిగి నవరంధ్రాల్లో నుంచి వెళ్ళిపోతుంది, 60వ రోజు మిగిలేది ఎముకలు మాత్రమే. ఈ అహంకారం, గర్వం ఇంకా దేనికోసం? ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోటు స్వర్గమే, లేని దానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. ఈ రోజుల్లో మనిషి సృష్టించిన మనీకి ఉన్న విలువ దేవుడు సృష్టించిన మనిషికి లేదు. నా జీవితంలో నాకు పరిచయమైన వాళ్ళంతా వాళ్ళ అవసరాల కోసమే నాకు దగ్గరయ్యారు. మనుషులు 2 రకాలు. మొదటివాడు సైలెంట్గా ఉంటూ కొంపలు ముంచే రకం, రెండోవాడు కొంపలు ముంచి సైలెంట్గా ఉండే రకం. నీతి కోసం బ్రతుకు, నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతుకు, ధర్మం నిన్ను రక్షిస్తుంది. మంచి కోసం బ్రతుకు, మానవత్వం నిన్ను కాపాడుతుంది. కోపం ఉంటే చెప్పాలి, చూపించకూడదు. ఇష్టం ఉంటే చూపించాలి, చెప్పకూడదు. అప్పుడే బంధం నిలుస్తుంది. మనకు ఎంత ధనమున్నా ఆకలివే తినేది ఆహారాన్నే. మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన గుణాన్నే. ఇంటికి పిలిచి ఇచ్చే ఇది విందు, అడిగిన తర్వాత ఇచ్చేది భిక్షం, ఎవరికి తెలియకుండా ఇచ్చేది దానం, వెతుక్కుంటూ వెళ్ళి ఇచ్చేది ధర్మం. గొడవలు సృష్టించే 1000 పదాల కన్నా శాంతిని తెచ్చే ఒకే ఒక పదం మాట్లాడడం ఉత్తమం. కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ ఏంటో తెలుస్తుంది. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడో చూడు. ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు, ఇప్పటిదాకా ఏం చేశాడో చూడు. పెట్టుకునే టోపీ కాదు, పెట్టిన టోపీ చూడు. కల్మషం లేకుండా బ్రతకడానికి ఇది మన తాతల నాటి యుగం కాదు, నకిలీ మనుషులు తిరుగుతున్న కలియుగం. ఎదుటివారి యాక్షన్ బట్టి మనం రియాక్షన్ ఉండాలి, లేదంటే బ్రతకడం కష్టం. దేవుడి వల్ల న్యాయం జరిగితే న్యాయస్థానాలే ఉండేవి కాదు. సరస్వతి వలన విద్య లభిస్తే విద్యాలయాలే ఉండేవి కావు. మొక్కతో ఆరోగ్యం వస్తే ఆసుపత్రులే ఉండేవి కావు. భజనలతో కీర్తనలైతే కార్యాలయాలే ఉండేవి కావు. గుడి మతం యొక్క దళారుల దుకాణం. అక్కడికి కేవలం మానసిక దౌర్బల్యం, మానసిక బానిసత్వం ఉన్నవారే మాత్రమే వెళ్తారు. నీ వెనుకేముంది, ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం. రోజుకో రకంగా మన వేషధారణ మారవచ్చు, కానీ రోజుకో రకంగా మన మనసు మారకూడదు. పనిని బట్టి పరుగు, పరుగును బట్టి పలకరింపు ఉంటుంది. సంపాదన కోసం దుస్తులు మలినమైనా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వం మలినం కాకూడదు. కట్టుకథలు చెప్పగలిగే వారు మాత్రమే ఈ ప్రపంచాన్ని పాలించగలరు, నిజాలు చెప్పేవారు కాదు. నీ కష్టాన్ని చూసి ఇంకెవరో నవ్వితే నవ్వని, ఏం పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం ఇంకొకరిని కష్టాన్ని చూసి ఎప్పుడు నవ్వకు. మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్ళకు, విలువ ఇవ్వని వారితో మాట్లాడకు, అహంకారం చూపే వారితో కలవకు, గర్వంతో కళ్ళు నెత్తికెక్కిన వారితో తిరగకు, వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు, నోరు అదుపు లేని వారితో ఏమీ చెప్పకు, స్థాయిని చూసే వారిని ఇంటికి పిలువకు. ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు, నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు, నిన్ను గౌరవించే అర్హత వారికి లేదనే తెలుసుకో. నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో.
అర్థం చేసుకోలేని గుడ్డితనం ముందు ఏ అద్దం పెట్టినా వ్యర్థమే. నిరూపించే సాక్ష్యం లేనంత మాత్రాన నిజం అబద్ధం కాదు. అరిచి చెప్పే ఓపిక ఉన్నంత మాత్రాన అబద్ధం నిజం కాలేదు. ఏదో ఒకరోజు కాలమే అన్నింటి లెక్కలు తెలుస్తుంది. ఐశ్వర్యం ఉన్నవారు వీరి మాటలు చెల్లుబాటు అవుతుంది. అనుకున్న పని సాధిస్తారు, సమర్థులు అనిపించుకుంటారు, స్థిరచర ఆస్తులతో పై స్థాయిలో ఉంటారు, బంధువులు మిత్రులు పెరుగుతారు, ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడతారు, సమస్యలకు ధనంతోనే పరిష్కరిస్తారు. ఐశ్వర్యం ఉంటే అధికారం దర్పం ఏర్పడతాయి. దారిద్ర్యంతో ఉన్నవారు పనులు సాధించడంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటారు. తల్లి ఆగ్రహిస్తుంది, భార్య లక్ష్య పెట్టదు, పిల్లలు వృద్ధిలో రావడంలో సమస్యలు. వీరి మాట వినేవారు తక్కువ. ధనవంతుల ఆదరణ సహాయం ఆశిస్తారు. తక్కువ స్థాయి అనే న్యూన్యత భావం ఉంటుంది. అనేక మంది చులకనగా చూస్తారు. బంధువులు మిత్రులు రాకపోకలు తక్కువ, తరచు బాధపడుతుంటారు. కలియుగములో లింగ పురాణం ప్రకారం కలియుగంలో ప్రజల ప్రవర్తన ఎలా ఉంటుందో దానికి తగ్గట్టు ప్రకృతిలో మార్పులు ఎలా ఉంటాయో చెప్పబడింది. అబద్ధములాడుట, కపటము, ఓర్వలేనితనము, అనాచారం, వితండవాదం, ఆకలి చావులు, కోపం, ఆవేశాలు పెరగడం, అబద్ధములాడు నైజాము పెరగడం, రోగాలు, యుద్ధ భయాలు, ఆకలితో మరణించడం, గర్భస్రావాలు, దుష్టబుద్ధి సంతానం, శిశుహత్యలు, వ్యభిచారం, కరువు, కటకాలు వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. తల్లిదండ్రులు పను నేర్పుతారు, జీవించడానికి విద్య నేర్పిస్తారు, మంచి మార్గములో పెడతారు, జీవిత భాగస్వామిని ఇస్తారు. అయినప్పటికీ ఒక వ్యక్తి భవిష్యత్తు అతని చేతుల్లోనే ఉంది. ఆకాశములో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవరికి కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియవలసిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. పరాయి వాళ్ళ వ్యామోహములో పడి నీ సంసారం నాశనం చేసుకోవద్దు. ఒకసారి చేజారిన జీవితం ఎంత బాధపడినా రాదు. నీతులు చెప్పే 1,00,000 నాలుకల కంటే సాయం చేసే ఒక్క చెయ్యి చాలా గొప్పది. ఏమీ తెలియని వాడు భక్తుడైన వాడు, పరమాత్మను నమ్ముకున్న వాడికి ప్రమాదం ముంచుకు వచ్చేస్తే ఈశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తుడిని తాను రక్షించుకుంటాడు. గోరంత అభిమానం చూపిస్తే కొండంత అండ అవుతాడు. ఆ కృష్ణుడు నల్లనివాడే కాని తెల్లని మనస్సు ఉన్నవాడు. మనస్ఫూర్తిగా పిలిస్తే పరవశించి మనసంతా నిండిపోతాడు. ఆ కృష్ణుడు తలిస్తేనే చాలు, తనువంతా ఆనంద పరవశ్యంలో తెలియాడేలా చేస్తాడు. ఆ కృష్ణుడు సర్వజ్ఞుడు, సర్వంతర్యామి అయినను సరదాలా స్నేహితుడే అందరికీ. మన సమస్యలకు 2 కారణాలు ఉన్నాయి. దేన్ని గుర్తుంచుకోవాలో దాన్ని మరవడం, దేన్ని మర్చిపోవాలో దాన్ని గుర్తుంచుకోవడం. లేని గతం గురించి ఆలోచిస్తే మన ప్రమేయం లేకుండానే భవిష్యత్తు మారిపోతుంది. తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ నీతిగా బ్రతకడానికి ఒకే మార్గం ఉంటుంది. అదే నీతిగా బ్రతకడం. ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తూ ఉంటారో వారు నన్ను కోరినా కోరకపోయినా నేను సదా వారి పక్షాన్నే ఉంటాను. అలాంటి వారే నా ప్రియమైన భక్తులు అని అన్నాడు భగవంతుడు. దూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగిన తర్వాత దగ్గరవుతాయి. కానీ మనుషులు ఎదిగే కొద్దీ మనస్సులు దూరమవుతున్నాయి. నీలో ఉన్న భయాన్ని తాకట్టు పెట్టి ధైర్యాన్ని తెచ్చుకో. నిరాశ నిస్పృహల్ని అమ్మేసి గుణపాఠం నేర్చుకో. బాధల్ని మూట కట్టి ఇచ్చేసి మనశ్శాంతి కొనుక్కో. దుఃఖాన్ని సంతోషంతోనూ, కోపాన్ని దయతోనూ, ఫ్రస్ట్రేషన్ని శాంతితోనూ మార్పిడి చేసుకో. ఆశ్చర్యంగా నీకున్న వాటిని పైసా ఖర్చు లేకుండా ట్రేడింగ్ చేసి లైఫ్ని నిరాశ దుర్దశల నుండి సంతోషంగా ఎలా మార్చుకున్నావో చూడు. సహాయం చేయడానికి ఉండవలసింది డబ్బు కాదు, మంచి మనస్సు. మేలు చెయ్యకపోయినా పర్వాలేదు, ఎవరికి కీడు మాత్రం చెయ్యకు. కృష్ణుడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు. మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు, కానీ జీవితాంతంలో పోరాల్సి మాత్రం మనమే.
ఒక వ్యక్తి మళ్ళీ మళ్ళీ నీకు కాల్ కానీ మెసేజెస్ చేస్తున్నారంటే దాని అర్థం వాళ్ళను వేరే పని లేక కాదు, నీతో మాట్లాడకుండా ఉండలేరని అర్థం. జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు. సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. అసలైన వ్యక్తులు నీతోనే ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు. డబ్బు సంపాదించమని చెబుతుంది, కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది. లక్ష్యం కష్టమైనా చేరమని చెబుతుంది. నమ్మకం వీటన్నిటికీ నేను ఉన్నానని భరోసా ఇస్తుంది. ఒక స్త్రీ తన ఆర్థిక స్థితులు బాగోలేక నలుగురిలోకి వచ్చి ఆత్మాభిమానం దాచుకొని ఉద్యోగం చేస్తుంది. తన ఇంటి గడప దాటలేని స్త్రీ బయటకు వచ్చి పని చేస్తుందంటే తన స్థితిగతులు ఏంటో తెలుసుకోవాలి, అంతేకాని వంకరగా చూడకూడదు. జీవితం చాలా చిన్నది, కాలం చాలా వేగమైనది. రీప్లే చేసుకోవడానికి, రివైండ్ చేసుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించండి. ఏంటో ఈ లోకం ఉన్నది ఉన్నట్లు చెప్పే వారిని వదిలేస్తారు, లేనిది ఉన్నట్టు చెప్పే వాళ్ళని నమ్మేస్తారు. గతం మీ తలుపు తడుతుంటే దానికి సమాధానం ఇవ్వొద్దు, ఎందుకంటే ఎప్పుడు దాంతో మనకు పని లేదు, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం.